మాకైతే పనసపండు తెచ్చిచ్చినారు. మా హస్బెండ్ వాళ్ళ డ్యూటీ దగ్గర కొలీగ్ తీసుకొచ్చినాడు అనమాట. ఎప్పుడు బయట కొనుక్కొని తిన్నాము, కానీ ఇట్లా కాయ చూసింది లేదు, పండు చూసింది లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాము. మాకు అసలు ఇట్లా ఎట్లా కొయ్యాలి దాని గురించి ఏం కూడా తెలియదు, అసలు అంటే తెలియదు. ఫస్ట్ అయితే ఒక 4 days బ్యాక్ కాయ తీసుకొచ్చి ఇచ్చినారు. అంటే కొంచెం పండింది అనుకోండి, దాన్ని అక్కడ అట్లా కవర్తో కట్టి కొంచెం ఉప్పు వేయమని చెప్పినారు. ఉప్పు వేస్తే పండుతుంది అని చెప్పిండ్రు. 5 days నుంచి బాగా మంచిగా స్మెల్ వస్తుంది అనుకోండి. నేను 2 days బ్యాక్ కోస్తా అని మా హస్బెండ్ చెప్తే నేను ఇంకా బాగా పండని అని చెప్పిన అనమాట. బాగా పండితే ఇంకా మంచిగా ఉంటుంది, మళ్ళీ పండకపోతే వేస్ట్ అయిపోతుంది కదా అనుకున్నా. కానీ అది తీరా చూస్తే ఏమైందంటే చాలా ఎక్కువ పండిపోయింది. చాలా అంటే చాలా, చూసిండ్రా అవి ఎంతగా పండిపోయినాయి అంటే టేస్ట్ మాత్రం మంచిగా ఉన్నాయి, కానీ ఇట్లా పట్టుకుంటే జారిపోయి ఇచ్చుకోబోతున్నాయి అనమాట. ఆ పండు ఆ ముక్కలన్నీ లోపల చాలా అంటే చాలా పెద్ద పండు, చాలా ఎల్లినుండే, అసలు వేస్ట్ అయిపోయింది పండు. ఫైనల్గా అయితే ఒక 3 days ఉంచి కోస్తే అయిపోతుండేనేమో. కొయ్యనిక కూడా మంచిగా కష్టపడి మా ఆయన తెలియకపోయినా దాని గురించి చూసి యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ చేసిండు. ఫైనల్గా ఇట్లా వచ్చిందనమాట. చూడండి, పండు అయితే వేస్ట్ చేసిన నా వల్లనే. ఎట్లా కొయ్యాలో ఒకసారి మీరు సజెషన్ చెప్పండి. మళ్ళీ ఇంకొకసారి పండు తీసుకొస్తే ఇట్లాంటి మిస్టేక్ చేయము, డెఫినెట్గా మంచిగా కోస్తాము. ఇక ఉత్త చూసి పోయే వదలు ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.